ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్ఎస్సిఐ, ఎంఎల్, ప్రజాపంద, న్యూ డెమోక్రసీ, ఈ పార్టీల ఆర్ఎస్పీ, ఈ పార్టీల నాయకులందరికీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇక్కడ హాజరైన వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యేచూరి గారి సభ నిర్వహించడంలో కేవలం భూతకాలంలో ఆయన అంటే గడిచిపోయిన కాలంలో యేచూరి గారు చేసిన సేవలను గుర్తుంచుకోవడం, స్మరించుకోవడం, ఆయన గౌరవ సూచకంగా సభ నిర్వహించడం అనే ఉద్దేశం మాత్రమే కాదు. ఈనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మార్క్సిజం యొక్క ఔన్నత్యాన్ని, కమ్యూనిస్ట్ ఉద్యమ ఆశయాన్ని దృఢంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈనాటి కంటే కూడా ఈనాడు చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి వాళ్ళ అందరూ చెప్పినట్టుగా మతోన్మాదం, ప్రజాస్వామ్య ధోరణులు, నియంతృత్వం, అవినీతి, ఇంకా రకరకాల విచ్ఛిన్నకర వాదనలు, దేశ విచ్ఛిన్నానికి దారితీసే కుట్రలు జరుగుతున్న కాలంలో వీటన్నింటినీ ఎదుర్కొని నిలవగలిగిన సైద్ధాంతిక స్పష్టత ఎవరికైనా ఉంది అంటే అది కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది అనేది స్పష్టం. కానీ దురదృష్టవశాత్తు కమ్యూనిస్టులు చాలా అవసరం ఉన్న నేటి కాలంలో కమ్యూనిస్టులు ఏనాటి కంటే కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఇది ఒక వాస్తవం. ఈ బలహీనత అనేది ఓట్లలో, సీట్లలో, మద్దతు ఇచ్చే జనం సంఖ్యలో మాత్రమే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఒక చర్చోపచర్చ సాగుతున్న దశ. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎలా ముందుకు తీసుకుపోవాలనే మేధోమదనం జరుగుతున్న సందర్భాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో మార్క్సిస్ట్ మేధావిగా పరిగణించబడుతున్నటువంటి ఎన్నో ఉద్యమాల్లో కాకలు తీరినటువంటి యోధుడుగా ఉన్న యేచూరి గారి మరణం చాలా బాధాకరం. అయితే మనం నిరాశపడక్కర్లేదు. చాలామంది అనుకోవచ్చు కమ్యూనిస్టులు వ్యతిరేకులు కానీ, కమ్యూనిజం అంటే సరిగా అర్థం కాని వాళ్ళు కానీ, లేక ఎన్నికల్లో, ఓట్లలో, సీట్లలో వచ్చిన పర్ఫార్మెన్స్ చూసి కమ్యూనిస్టుల భవిష్యత్తు ఉందా ఇంకా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అనేది కాదు చర్చ. ఇప్పుడు కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది అసలు చర్చ. ఎందుకంటే కమ్యూనిస్టులు ఓట్లు, సీట్ల బలం అట్లా ఉంచితే భావజాలాన్ని ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సరైన శాస్త్రీయ పరిష్కారాలు చూపించగలిగేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే. ఆ సిద్ధాంతాన్ని భౌతిక శక్తిగా మార్చడానికి అననుకూల పరిస్థితులు కొంత తాత్కాలికంగా ఉండొచ్చు. భౌతికంగా పెద్ద శక్తిగా లేకపోవచ్చు. భావపరంగా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఉన్నాయి. దాన్ని భౌతిక శక్తిగా మార్చే కృషి మనం చేయాల్సి ఉంది. తప్పకుండా ఆ కృషిలో మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి తమ సీతారాం యేచూరి గారికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున, మనందరి తరఫున ఇప్పుడు జవహర్లు అర్పిస్తూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇందుకు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.